Hi all, this is Naresh Kavati, Assistant Manager, FI Team CSE. సో మన సిఎస్సి ప్రాజెక్ట్కి సంబంధించి ఏపీ స్టేట్ ఎఫ్ఐ హెడ్ అయినటువంటి మన శాసగిరి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విఎల్ఈస్ ఎవరెవరైతే బీసీగా ఉన్నారో బీసీగా చేస్తున్నటువంటి విఎల్ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించి టెక్నికల్గా మీరు ఎలా మిమ్మల్ని మీరు సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముఖ్యంగా టెక్నికల్గా వచ్చేసరికి ఫస్ట్ సిస్టమ్కి సంబంధించినటువంటి టెంప్ ఫైల్స్ డౌన్లోడ్ డిలీట్ చేయడం ఎలాగా, కుకీస్ డిలీట్ చేయడం ఎలాగా, ఆ తర్వాత మనకు బీసీకి వర్క్ అవ్వడానికి ఎఫ్ఐజీ సైట్స్ వర్క్ అవ్వడానికి బ్రౌజర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, మరి అదేవిధంగా డ్రైవర్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి మేజర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో మన టెక్నికల్గా అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే మనం టెంప్ ఫైల్స్, ప్రిఫిక్స్ ఫైల్స్, బ్రౌజర్ కుకీస్ ఈ డిలీట్ చేయడం ఎలా ఇది అనేది ముందు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం టెంప్ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలనేది చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి రన్ అని కొట్టినా, లేదు డైరెక్ట్గా షార్ట్కట్లో విండోస్ ఆర్ అని కొట్టినా మనకు వస్తుంది. దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ టెంప్ అని టైప్ చేస్తే టెంపరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. నేను ఆల్రెడీ దీంట్లో టెంప్ ఫైల్స్ డిలీట్ చేశాను కాబట్టి దీంట్లో చూపించట్లేదు, నో ప్రాబ్లం. అదేవిధంగా టెంప్ అని ఏ విధంగా కొట్టామో %టెంప్ అని కూడా ఉంటుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లోని ఫైల్స్, మనకి అన్నెసరీ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ ఆల్ కొట్టి షిఫ్ట్ డిలీట్ పర్మనెంట్గా డిలీట్ చేస్తాం. సో కొన్ని డిలీట్ అవ్వ కారణం ఏంటంటే ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నటువంటి బ్యాక్ ఎండ్లో ఫైల్స్ రన్ అవడం వల్ల కొన్ని డిలీట్ అవ్వకుండా అలాగే ఉంటాయి. అదేవిధంగా టెంప్తో పాటు FETCH ప్రివియస్ ఫైల్ కూడా మనం డిలీట్ చేసుకోవాలి. అయితే ఇటు వల్ల యూజ్ ఏంటంటే మనకి అన్నెసరీ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉండిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మనకి డ్రైవర్స్ ముందుకు మూవ్ అవ్వకుండా డ్రైవర్స్ని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి మెయిన్ కొన్ని ఇష్యూస్ అనేవి ఈ టెంపరీ ఫైల్స్ వల్ల దీనివల్ల వస్తూ ఉంటాయి. సో టెంప్ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా బ్రౌజర్ హిస్టరీ కుకీస్ విషయంలోకి వెళ్తే మనం ఇలా గూగుల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన సెట్టింగ్స్ ఉంటాయండి. సెట్టింగ్స్లోకి వెళ్తే జస్ట్ మనం ఇక్కడ కుకీస్ COOK అని జస్ట్ టైప్ చేస్తే క్లియర్ బ్రౌజర్ డేటా అని వస్తుంది, చూసారు ఇక్కడ. దీనిపైన మనం క్లిక్ చేసి జస్ట్ ఇది ఆల్ టైమ్ అని ఉండాలి, లాస్ట్ అవర్ కానీ 24 hours ఇలా ఏం కాకుండా ఆల్ టైమ్ అని ఉంటూ మొత్తం చూస్తే క్లియర్ డేటా అని కొడితే ఆల్మోస్ట్ బ్యాగ్ ఉన్నటువంటి కుకీస్ మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా టెంప్ ఫైల్స్, ప్రిఫిక్స్ ఫైల్స్, కుకీస్ ఎలా డిలీట్ చేయాలి అనేది మన మేజర్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇవి క్లియర్ అయిన తర్వాత మనం బీసీగా వర్క్ చేయాలి, ఎఫ్ఐజీలో సైట్ రన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ సెట్టింగ్స్ చేసుకోవాలి. మనకి యాక్చువల్గా బ్రౌజర్స్ ఏమేమి వాడతాం, గూగుల్ క్రోమ్ మరియు మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడతాం. వెర్షన్స్ విషయంకి వచ్చేసరికి గూగుల్ క్రోమ్ అనేది జనరల్గా ఏ వెర్షన్ అయినా వర్క్ అవుతుంది. ఒక 104 88 పాయింట్ లాస్ట్లో 104 వస్తుంది, ఒక వెర్షన్ వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది అని కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే క్రోమ్లో మనం చేయాల్సిన సెట్టింగ్స్ ఆల్రెడీ కుకీస్ ఎలా క్లియర్ చేయాలో చూసాము. క్రోమ్లో ముందుగా మనం చేయాల్సింది ఫ్లాగ్ సెట్టింగ్స్ అంటే కరెక్ట్గా చూడండి, ఇక్కడ CHROME క్రోమ్ సెమికోలన్ // ఇదిగోండి. జస్ట్ ఫ్లాగ్స్ అని మనం ఫుల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ ఇలా F కొడితే ఈ సింబల్ వస్తుంది బ్లూ కలర్లో, చూసారా. ఇది వచ్చిన వెంటనే దీనిపైన మనం క్లిక్ చేసి సెర్చ్లోకి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఫ్లాగ్స్ అండి, క్రోమ్ ఫ్లాగ్స్ ఇవన్నిటితో మనకు అవసరం లేదు, కేవలం ఒకటి మాత్రమే
మనం ఎనేబుల్ చేయాలి. సో అది కూడా అలౌ స్పేస్ ఐఎన్ అని కొడితే ఇది వస్తుందండి. అలౌ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ ఫర్ రిసోర్సెస్ లోడెడ్ ఫ్రమ్ లోకల్ హోస్ట్ అని వస్తుంది. దీన్ని మాత్రమే డిజేబుల్లో ఉన్నటువంటి దాన్ని మనం ఎనేబుల్లో చేసుకొని జస్ట్ రీలాంచ్ కొడితే సరిపోతుంది. ఓకేనండి. క్రోమ్ ఫ్లాగ్స్లోకి వెళ్ళి ఈ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అనేది డిజేబుల్లో ఉన్నదాన్ని ఎనేబుల్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ 88 ఇదే వెర్షన్లో 104 ఉంటుంది లాస్ట్లో. ఈ 104 వెర్షన్లో తప్ప మిగతా ఏ క్రోమ్ వెర్షన్లో అయినా సరే ఈ ఫ్లాగ్ ఉంటుంది. ఆ 104లో అయితే ఉండదు. ఒకవేళ ఆ 104 వెర్షన్ కానీ మీ దాంట్లో ఉంటే మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి వేరే క్రోమ్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్లాగ్స్ తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? పాపప్స్ ఎలా అలౌ చేయాలి, పాపప్ పేజ్ ఎలా అలౌ చేయాలని చూస్తే మళ్ళీ ఇదిగోండి సెట్టింగ్స్లోకి వెళ్తే క్రోమ్ సెట్టింగ్స్లో డైరెక్ట్గా సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి పాపప్ అలౌ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఉంది కదా, దీంట్లో జస్ట్ పిఓపి అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని వచ్చింది. ఇదే సైట్ సెట్టింగ్స్లోకి వెళ్తే పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ బ్లాక్ అని ఉంది కదా, దీన్ని మనం అలౌలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి. క్రోమ్లో మనం మస్ట్ అండ్ షుడ్గా ముఖ్యంగా చేయాల్సినవి ఈ 2 సెట్టింగ్స్ మాత్రమే. ఈ 2 సెట్టింగ్స్ చేసిన తర్వాత మనం ఏదైనా యాక్సిస్ అవ్వచ్చు, ఐసిఐసిఐ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఎన్ఈబిసి ఏదైనా సరే మనం వర్క్ చేసుకోవడానికి క్రోమ్ వీలుగా ఉంటుంది. సో అదే యాక్సిస్ అనుకోండి, పాపప్ అలా ఇచ్చాం కాబట్టి ఇవ్వండి డైరెక్ట్గా ఇలా లాగిన్ అవుతుంది, పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు తెలిసింది ఏజెంట్ ఐడి అంటే మీ సిఎస్ ఐడి కొట్టి సెండ్ ఓటీపీ కొట్టి డివైస్ సెలెక్ట్ చేసుకొని తదుపరి మీ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత ఐ హెర్డ్ అనేది అక్కడ ఉంటుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ టిక్ పెట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కొట్టి సబ్మిట్ కొడితే సరిపోతుంది. కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే సబ్మిట్ కొట్టి క్యాప్చర్ కొట్టిన తర్వాత ఆధార్ నెంబర్ ఆర్ బయోమెట్రిక్ ఈజ్ ఇంకా నాట్ కరెక్ట్ అని వస్తుంది మీకు ఇక్కడ రెడ్ కలర్లో వస్తుంటుంది. సో అదేంటంటే ఇవన్నీ ఈ టెంప్ ఫైల్స్ క్లియర్ చేసి ఈ బ్రౌజర్ హిస్టరీస్ అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దాని మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం మనం లాంగ్ టైం మనం లాగిన్ చేయకపోయినా ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. ఇనాక్టివ్లోకి వెళ్ళిపోయి అదొక రీజన్ ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సిస్టమ్ మనం ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తుంటాం, సిస్టమ్ని మనము డేటాను టెంప్ ఫైల్స్ అవి ఎప్పుడప్పుడు క్లియర్ చేయకపోవడం వలన ఈ బయోమెట్రిక్ అనేది మనం వేసిన క్యాప్చర్ అనేది తీసుకోకుండా ఆ విధంగా ఎర్రర్ కూడా వస్తుంది. అటువంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటంటే ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసి క్యాప్చర్ కొట్టిన తర్వాత సబ్మిట్ అనేది ఒకే ఒకసారి సబ్మిట్ క్లిక్ చేసి 10 మినిట్సా 15 మినిట్సా నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందో వెయిట్ చేసి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా కూడా మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసి సబ్మిట్ బటన్ కొట్టేటప్పుడు ఒక్కసారి మాత్రం కొడితే కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా మనది లాగిన్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. క్రోమ్లోకి వస్తే చూశారు ఫ్లాగ్స్ పాపప్స్ అలౌ చేస్తే సరిపోతుంది. మరి అదేవిధంగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఉంది. మనకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ విషయంకి వచ్చేసరికి మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కూడా పాపప్ పేజ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా అనేది చెప్తాను కదండి. ఇది ఫైర్ ఫాక్స్. ఇక్కడికి వెళ్తే ఈ 3 చుక్కలు మనం ఓపెన్ చేస్తే దీంట్లో ఆప్షన్ అనేది ఉంది. ఓకే, ఈ పేజ్ వచ్చిన తర్వాత ఫైండ్ ఆప్షన్స్లో పిఓపి జస్ట్ ఇక్కడ టిక్ ఉంటుంది, మనం టిక్ తీస్తే సరిపోతుంది. ఇక్కడ టిక్ లేదు అంటే పాపప్స్ అనేవి ఎనేబుల్లో ఉన్నాయి. ఇక్కడ టిక్ ఉంది అంటే పాపప్ పేజ్ అనేది బ్లాక్లో ఉంది. అది ఒకసారి మీరు అర్థం టిక్ తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అట్ ద సేమ్ టైం ఇంకో సెట్టింగ్ ఏముంటుందంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ విషయంకి వచ్చేసరికి మనకు ముఖ్యంగా యూఆర్ఎల్ ఉందండి. ఆ యూఆర్ఎల్ ఏంటంటే 127.0 ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని మనం మస్ట్ అండ్ షుడ్గా రన్ చేయాల్సిందే. ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే
దాంట్లో ఏ విధంగా అయితే మనం ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ మనం అలౌ చేసామో, సో నేను దీంట్లో ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఇలా వస్తుంది. వన్స్ మనం చేస్తే తర్వాత ఇంకా ఇలానే వస్తుందండి. అది కూడా మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెర్షన్ ప్రకారం ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మార్పు సెట్టింగ్ ఉంది ఫైలు, అది నెక్స్ట్ చెప్తాను. ఇది ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫైర్ ఫాక్స్లో ఆ యూఆర్ఎల్ అనేది, ఇప్పుడు ఈ యూఆర్ఎల్ మరియు ఈ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి, ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని మనం బుక్ మార్క్లో సేవ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అండ్ రిస్క్ అని ఉంటుందండి. అడ్వాన్స్లోకి వెళ్తే యాక్సెప్ట్ అండ్ రిస్క్ ఉంటే మనం అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది మీకు షేర్ చేస్తాను, దీనికి లింక్ కూడా ఉంది. ఫైర్ ఫాక్స్లో ముఖ్యంగా చేయాల్సింది ఈ రెండండి. గూగుల్లో చెప్పాను ఫ్లాగ్స్ పాపప్ ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పని. ఫైర్ ఫాక్స్లో కూడా చూసాను పాపప్ పేజ్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఆ 127 యూఆర్ఎల్ కూడా రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి మస్ట్ అండ్ షుడ్గా చేస్తే బ్రౌజర్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఇంకా చేయాల్సింది ఏమి ఉండదండి. ఈ సెట్టింగ్స్ చూసుకుంటే చాలు. ఇకపోతే మనకు బ్రౌజర్స్ అయిన తర్వాత డ్రైవర్స్ మనం యాక్చువల్గా మనకి బీసీగా మనం లాగిన్ చేయాలంటే మనకి యాక్చువల్గా 3 1 మార్ఫో, 2 మంత్ర, 3 స్టార్ టెక్. మనం ముఖ్యంగా స్టార్ టెక్ మంత్ర అయితే జనరల్గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆల్రెడీ సిస్టంలో మార్ఫోని స్టార్ టెక్ ఆల్రెడీ మన సిస్టంలో వర్క్ అవుతుంది అనుకోండి. ఒక్క నిమిషం చూపిస్తాను అవన్నీ. ఈ 3 డివైస్లకు సంబంధించి మంత్రా కానీ స్టార్ టెక్ కానీ ఆల్రెడీ మనకి సిస్టంలో ఇంతకుముందు వర్క్ అవుతుంటే, ఈ క్రోమ్లో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, క్రోమ్ అయితేనేమి మన ఫైర్ ఫాక్స్ అయితేనేమి, ఈ సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మనం ఎఫ్ఏజీ పేజ్లోకి లాగిన్ అవ్వచ్చు. లేదు మంత్రా కానీ స్టార్ టెక్ కానీ ఇన్స్టాల్ చేసి లేవు అంటే మనకి డిజిపే ఉంది కదండి, డిజిపే వెబ్సైట్ digipay.cscloud.in ఉంది. ఇదిగోండి, digipay.cscloud.inలో మనకు ఆర్డీ సర్వీస్కి సంబంధించి మంత్రా, స్టార్ టెక్, ఓకే. మార్ఫోకి సంబంధించి సపరేట్గా ఉన్నాయి, అది మీకు నేను చెప్తాను ఇప్పుడు, లింక్ కూడా షేర్ చేస్తా. ఆ రెండు అక్కడ డౌన్లోడ్ చేసుకుని నార్మల్గా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ క్రోమ్ అయితేనేమి ఫైర్ ఫాక్స్ అయితేనేమి ఈ బ్రౌజర్ సెట్టింగ్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇంకెంతకు మించి మంత్రా కానీ స్టార్ టెక్ కానీ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఇకపోతే మార్ఫో విషయంకి కానీ వస్తే, మార్ఫోకి సంబంధించి ఇది ఒక ఫైల్ ఉందండి. ఇవ్వండి, ఇక్కడ మీరు చూసుకుంటే మార్ఫో వెర్షన్ ఇదండి. ఈ వెర్షన్ తాలూకు డ్రైవర్స్ మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ .NET అనేది విండోస్ 7 అయితే మాత్రమే ఇన్స్టాల్ చేయాలి, 4.5 అనేది. ఇది 4.5 వెర్షన్ .NET. ఈ .NET మనం విండోస్ 10 కానీ విండోస్ 8 అయినా ఇన్బిల్ట్గా అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి, సో విండోస్ 8 విండోస్ 10 వారు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇది మైక్రోసాఫ్ట్ C++ 2010 వెర్షన్. ఈ వెర్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ మార్ఫో డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా సార్ అని అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఒక లింక్ షేర్ చేస్తాను. ఒకవేళ ఈ లింక్లో ఏమైనా మీకు డౌన్లోడ్ కాకపోయినా మీరు నేరుగా నాకు కాల్ చేసి, సార్ ఇలా మార్ఫో డ్రైవర్స్ డౌన్లోడ్ అవ్వట్లేదంటే నేను వేరే లింక్ ఏదైనా ఇవ్వడం, లేదంటే డైరెక్ట్గా ఎనీడెస్క్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ కనుక మనం ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేస్తే సంజీవి అనే వెబ్సైట్ ద్వారా మీకు అది షేర్ చేసి ఉన్నాను. జస్ట్ ఇక్కడ ఓకే చేసి ఇక్కడ డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన ఫైల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనం డౌన్లోడ్ అయినటువంటి ఫైల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు
మార్ఫోక్ సంబంధించి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఈ C++ వెర్షన్ మరియు .NET 4.5 ఫైల్ వెర్షన్ కూడా చూసుకుంటారు. ఇకపోతే మనం ఈ మార్ఫోక్ 2.0.1.34 వెర్షన్ ఇన్స్టాల్ చేసే ముందు మన కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ఇంతకుముందు మనది ఏదైనా వెర్షన్ ఇన్స్టాల్ అయి ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వేరే వెర్షన్ ఏదన్నా అది అన్ఇన్స్టాల్ చేసి చేయాలి. మార్ఫోక్ సంబంధించి ఈ సిస్టంలో ఎటువంటి వెర్షన్ కూడా లేదు. ఒకవేళ ఏదైనా వెర్షన్ ఉంటే ఆ వెర్షన్ 2.0.1.34 లేకపోతే 1.3242 ఇలా రిమైనింగ్ డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. ఆ వెర్షన్స్ ఏవైనా ఉంటే అది అన్ఇన్స్టాల్ చేసి ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్స్టాల్ చేసే ముందు సి డ్రైవ్లో కూడా మనకి ఏమైనా ఓల్డ్ ఫైల్స్ ఉన్నాయా మార్ఫోక్ సంబంధించి అనేది కూడా మనం చూసుకుంటాం. సో ఇక్కడ ఉన్నాయి, మార్ఫో ఆర్డీ లాగ్ ఉంది. ఈ మార్ఫోక్ సంబంధించిన ఫైల్స్ అనేవి టెంపరీగా షిఫ్ట్ పెట్టి డిలీట్ కొడితే టెంపరీ డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు నా దీంట్లో మార్ఫోక్ సంబంధించిన ఫైల్స్ ఎటువంటి లేవు. ఇది విండోస్ 10 కాబట్టి .NET 4.5 అవసరం లేదు. డైరెక్ట్గా ఆర్డీ సెటప్ ఇది ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందండి. మీరు గమనిస్తే డివైస్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది డివైస్ కనెక్టెడ్, డివైస్ ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. వాళ్ళ డివైస్ కానీ కనెక్ట్ చేయకపోయి ఉంటే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి షట్ డౌన్ చేయాలా వద్దా అనేది అడుగుతుంది. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. ఇన్స్టాల్ అవుతా ఉంది. ఇదిగోండి మార్ఫో ఆర్డీ సర్వీసెస్ స్టార్టింగ్ అని వచ్చింది. సో దీంట్లో మార్ఫోకి సంబంధించినటువంటి 2.0.1.34కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ కాబడ్డాయి. డివైస్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రీస్టార్ట్ ద కంప్యూటర్ నో ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లేటర్ అని వస్తుంది. ఓకే, నో ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లేటర్ అని కొట్టి ఫినిష్ కొడితే సరిపోతుంది. ఫినిష్ కొట్టిన తర్వాత మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాలి ఏమంటే ఇన్స్టాల్ అయిందా లేదా. ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం, కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెర్షన్స్ అనేవి దేనికి సంబంధించినైనా మనకు వెర్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి. చూసుకోండి ఇక్కడ. ఓకేనా, మనకు మార్ఫోకి సంబంధించి ఇదిగోండి 2.0.1.34 వెర్షన్ కూడా ఇదిగోండి. ఇక్కడ ఏమైనా వేరే వెర్షన్ ఉంటే అది ప్లస్ ఈ రెండు ఉంటాయి. మార్ఫోకి సంబంధించి 2 ఫైల్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఈ 2 కూడా అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నటువంటి మార్ఫో డ్రైవర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. అయితే మార్ఫో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా సరే దానికి సంబంధించిన డేటా అనేది బ్యాక్ఎండ్లో సి డ్రైవ్లో ఉంటుంది స్టోర్ అయ్యి.
సో ఇందాక నేను ఆల్రెడీ మీకు చూపించాను. మార్ఫోకి సంబంధించిన ఓల్డ్ వెర్షన్కి సంబంధించినవన్నీ డిలీట్ చేశాను. ఓల్డ్గా ఇన్స్టాల్ చేసి ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసినవి. కానీ మళ్ళీ నేను ఇన్స్టాల్ చేస్తే దీంట్లోకి మార్ఫోకి సంబంధించిన ఫైల్స్ అనేవి వచ్చాయి. సో దీంట్లో చూసుకుంటే మార్ఫో ఆర్డి సర్వీస్ ఎల్ఓ సాఫ్ట్ అని ఉంది కదండి, ఇది ఓపెన్ చేస్తే కాన్ఫిగరేషన్ సెట్టింగ్ అని ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే కమ్యూనికేషన్ మోడ్ అది ఏదైతే ఉందో ఇది 1 ఉంటే మాత్రం మనం ఎఫ్ఐజీ సైట్స్లో బీసీగా మనం లాగిన్ అయ్యి అథెంటికేషన్ చేసినప్పుడు మార్ఫో డివైస్ వర్క్ అవ్వదు. ఇక్కడ 1కు బదులుగా ఇక్కడ మనం 0 పెట్టాలి. 0 పెట్టి ఫైల్ సేవ్ కొట్టి క్లోజ్ చేయాలి. ఓకే, అర్థమైంది కదండి. మనం మార్ఫో సెటప్ ఫైల్లో ఏదైతే ఉందో 2.0.1.34 ఇన్స్టాల్ చేసామో, ఇన్స్టాల్ అయిన మరుక్షణమే మనం సి డ్రైవ్లోకి వెళ్ళి మార్ఫో ఆర్డి సర్వీస్ ఎల్ఓ సాఫ్ట్లో ఓపెన్ చేసి దీంట్లో కాన్ఫిగరేషన్ సెట్టింగ్ అని ఉంటుంది. ఆ కాన్ఫిగ్ సెట్టింగ్లో కమ్యూనికేషన్ మోడ్, ఇక్కడ ఏదైతే కమ్యూనికేషన్ మోడ్ ఉందో ఇక్కడ 1 ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ 1 ప్లేస్లో 0 పెట్టి ఫైల్ సేవ్ చేసి క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేసి రీస్టార్ట్ చేసి మీరు సర్వీసెస్ చేసుకున్నా వర్క్ అవుతాయి. సిస్టమ్ రీస్టార్ట్ చేసి, లేదు సిస్టమ్ రీస్టార్ట్ చేయడం టైం వేస్ట్ అనుకుంటే డైరెక్ట్గా సర్వీసెస్ ఉంటాయి. ప్రతి సర్వీసెస్ కూడా సిస్టంలో రన్ అవుతున్న ప్రతి సర్వీసెస్ కూడా ఇక్కడ లిస్ట్ ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్ అని కొడితే ఓపెన్ అవుతుంది. చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఇక్కడ SERVI సర్వీసెస్ అని కొడితే ఈ సర్వీసెస్ ఉంది. దీన్ని మనం ఓపెన్ చేస్తే చూపిస్తాం. ఇదిగోండి, ఇది సర్వీసెస్ లిస్టు. సో దీంట్లో జస్ట్ మనం క్లిక్ చేసి మనకు కావాల్సింది మార్ఫో సర్వీసెస్ రీస్టార్ట్ చేయడం. డైరెక్ట్ ఎంఓ అని కొడితే మార్ఫో ఆర్డి సర్వీస్ అని వచ్చింది. దీన్ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా డివైస్ పెట్టి చేయాలండి. డివైస్ పక్కన పెట్టేసి చేస్తామంటే మాత్రం వృధా ప్రయాస అవుతుంది. మార్ఫో ఆర్డి సర్వీస్ అనేవి రీస్టార్ట్ అయితే మనం ఏదైతే చేంజెస్ ఇచ్చామో 1+లో 0 ఇచ్చామో ఆ 1+లో 0 ఇచ్చిన కోడింగ్ అనే దానికి మనం సర్వీసెస్ రీస్టార్ట్ చేస్తే బయోమెట్రిక్ డివైస్ సిద్ధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ పైన చెప్పిన సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఎఫ్ఐజీకి సంబంధించి లింక్స్ కూడా మీరు చాలామంది ఇక్కడ వరకే కొడుతుంటారు, ఇది కొట్టరు. పూర్తి లింక్ ఎంటర్ చేయరు. పూర్తి లింక్ ఎంటర్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అది 404 ఎర్రర్, గెట్వే ఎర్రర్ అని చెప్తాను చూపిస్తుంది. లింక్స్ కూడా ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ నేను ఇస్తాను, క్లారిటీగా చూడండి. యాక్సిస్ అయితే axis.figw.in/fi-gateway/login.html. ఈ లింక్ అనేది పూర్తిగా మనం ఎంటర్ చేసినట్లయితే మనకి ఎటువంటి సమస్య కూడా రాదండి. లాగిన్ పరంగా సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా ఉంటే మేమే అప్డేట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఇకపోతే ఇది మార్ఫో డివైస్ సంబంధించింది మనం నేర్చుకున్నాం. మంత్ర స్టార్టెక్ అయితే ఆల్రెడీ మన సిస్టంలో వర్క్ అవుతుంటే మనం బ్రౌజర్ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. మరొకసారి చెప్తున్నా. ఫైనల్గా ఇప్పటి వరకు మనం డ్రైవర్ సెట్టింగ్స్ అన్ని నేర్చుకున్నాం. ఇంతకు మించి డ్రైవర్ సెట్టింగ్స్లో మరి ఇంకేమీ లేదండి. ఇవన్నింటికీ కాకుండా ఎడిషనల్గా ఇంకొక మేజర్ ఇష్యూ అనేది చాలా మందికి రైజ్ అవుతుంటుంది. ఏంటంటే డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్డ్ అని వస్తుంటుంది. ఆ డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్డ్ అనేది మార్ఫో డివైస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఏ సందర్భంలో వస్తుందంటే, మనం ఒక టైం చూసుకుంటే ఎగ్జాక్ట్ టైం కంటే 1 మినిట్ అట్లీస్ట్ 10 సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నా సరే మనం మార్ఫో డివైస్ పెట్టిన వెంటనే డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్ అనేటువంటి ఒక ఎర్రర్ వస్తుంటుంది మనకి డిస్ప్లే మధ్యలో. దాన్ని మనం ఎన్నిసార్లు ఓకే కొట్టినా డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్ అనే అంటుంటుంది. సో దానికి మనం ఏం చేయాలంటే డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్ అనేది టైం అప్డేట్ చేస్తే సరిపోతుంది. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి టైం అనేది ప్రస్తుతం ఉన్న టైంకి ఈ 10 సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నా సరే డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్ అనేది వస్తుంది. అది కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఉంది కదా, క్లాక్ అండ్ రీజన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి
యాడ్ క్లాక్స్ ఫర్ డిఫరెంట్ టైమ్ జోన్ అనేది క్లిక్ చేసి ఇంటర్నెట్ టైం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్నెట్ టైం చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉందండి times.windows.com ఇక్కడ ఉంటాయి, 2 ఉంటాయి. సో windows.com కొట్టి అప్డేట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనం అప్డేట్ ఇచ్చిన వెంటనే ఎక్కడైతే టైం తప్పుగా ఉందో, ఎన్ని సెకండ్స్ అయితే డిఫరెన్స్ ఉందో అవన్నీ కూడా కవర్ అవుతుంది. ఆ క్షణం నుంచి ఇంక ఈ డివైస్ ఇంటిగ్రేషన్ ఫెయిల్డ్ అనేటువంటి ఎర్రర్ కూడా రాదు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇంకా ఎఫ్ఐజీ సైట్లో లాగిన్ అవ్వకపోవడం కానీ, మన బీసీగా వర్క్ చేయడానికి ప్రాబ్లమ్స్ కానీ 99% ఇంకా ఇంతకు మించి మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. లేదు ఇంక అంతకు మించి కూడా అన్నీ చేశాను సార్ మాకు కావట్లేదంటే మీరు డైరెక్ట్గా నా నెంబర్ ఆల్రెడీ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తున్నాను. అందరి దగ్గర మ్యాక్సిమం షేర్ అయి ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. ఇవి అయితే టెక్నికల్గా మేజర్గా చెప్పాలనుకున్నవి. ఇంకా ఇంతకు మించి అయితే ఏం లేదండి. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి సిఎస్సికి మంచి పేరు తీసుకొచ్చి మీరు కూడా మంచి పేరుతో అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. ఇంతటితో క్లోజ్ చేస్తాను. ధన్యవాదాలు.